7 కోట్ల విలువైన భూమి స్వాహ. 7 కోట్ల విలువైన భూమి స్వాహ అట. చనిపోయిన వ్యక్తి పేరుతో నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసిరట. వెరీ గుడ్. సంగారెడ్డి, పటాన్చెరు, షేర్లింగంపల్లి ఇదో దందా. సుమారు 6.5 ఎకరాల భూమి మాయమైందట. ఫేక్ ఆధార్ కార్డు తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్. సంగారెడ్డి జిల్లాలో మాజీ ప్రజాప్రతినిధి నిర్వాకం. ఆయనకు సహకరించిన రెవెన్యూ ఆఫీసర్లు. కలెక్టరేట్ నుంచి ఎస్పీ ఆఫీస్ వరకు లింకులు. కథం. ఎట్లుంటాయి ఈ లింకులు? ఎవరున్నారు మరి? సంగారెడ్డి అంటే ఎవరు? ఇగో ఒకప్పుడు మహానగరాలకు పరిమితమైన ఫేక్ భూ రిజిస్ట్రేషన్లు గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించినాయి. చాలా రోజులుగా ఖాళీగా ఉన్న భూములపైన కన్నేసి కాజేస్తున్నారు. ఏకంగా చనిపోయిన వ్యక్తి పేరుతో విలువైన భూములను స్వాహా చేశారు. ఎప్పుడో ప్రాణం పోయిన వ్యక్తిని ఆందోళన మండలంలో కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మళ్ళీ బతికించారు. చనిపోయిన వ్యక్తి పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి భూముల్ని మాయం చేశారు. తమకున్న రాజకీయ పలుకుబడి, అధికారుల అండతో పరాయి భూమిని తమ వశం చేసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆందోళన నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపే భారీ కుంభకోణం చోటు చేసుకుంది. ఆందోళన మండలం డాకూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 679లో చనిపోయిన వ్యక్తి పేరుతో ఫోర్జరీ ఆధార్ కార్డు తయారు చేసి సుమారు 7 కోట్ల విలువైన 6.5 ఎకరాల భూమి కొట్టేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఒక వ్యక్తి సర్వే నెంబర్ 679లో సుమారు 6.5 ఎకరాల భూమిని స్థానిక రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి అదే గ్రామానికి చెందిన రైతులకు సాగు చేసేందుకు గాను కౌలుకిచ్చారు. అప్పటి నుంచి మధ్యలో తన భూమిని చూసుకునేందుకు తరచుగా వచ్చేవాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి మరణించడంతో భూమి దగ్గరకు ఆ యజమానికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఏండ్ల తరబడి ఎవరూ రాకపోవడంతో ఓ మాజీ ప్రజాప్రతినిధి ఆ భూమిపైన కన్నేసిండు. సదరు వ్యక్తికి వారసులు లేరని భావించి ఎలాగైనా విలువైన భూమిని కొట్టేయడానికి పక్కా స్కెచ్ చేసిండు. ఏముంది, ఆధార్ కార్డు తయారు చేసిండు, మొబైల్ నెంబర్ తయారు చేసిండు, మొత్తం క్లియర్గా రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై భూమి కొట్టేసిండు. ఇట్లాంటివి ఎన్ని చేసినాం మేము? ఇట్లాంటి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. మీరు ఇక్కడ ఉప్పల్లో పల్లవి DBR అని ఒక కన్స్ట్రక్షన్ నడుస్తున్నది 10 ఎకరాలలో. 10 ఎకర్స్లో నడుస్తున్నది పల్లవి DBR అని ఉంటుంది. 10 ఎకరాల భూమి ఒక స్వాతంత్ర సమరయోధుడి భూమి. అది చనిపోయిండు, ఆయనకు ఎవరు లేరు. ఒక సర్పంచ్ చేత, గ్రామ సర్పంచ్ చేత మరణ ధృవీకరణ పత్రం తీసుకున్నారు. తీసుకోవడానికి వీలు లేదు. అట్లా సెక్రటరీ ఇవ్వాలి, MRO RDOలు ఇవ్వాలి. కానీ ఒక సర్పంచ్ ఇచ్చిండు. సర్పంచ్కి ఫోన్ చేస్తా అంటే నాకేం తెలుసు, అది ఎవరో తీసుకుపోయినప్పుడు అని అంటాడు. సర్పంచ్ కూడా కుమ్మక్కైండి వాళ్ళతోని. మరణ ధృవీకరణ పత్రం తీసుకొని ఇక్కడున్న ఒక వ్యక్తి, ఒక శివప్రసాద్ అనే వ్యక్తికి ఆయన వీల్ డీడ్ చేసినట్టుగా, అంటే నా భూమి ఆయనకి ఇచ్చినట్టుగా వీల్ డీడ్ చేసుకొని ఫేక్ అంతా 10 ఎకరాల భూమి కొట్టేసి కట్టేస్తున్నారు. 10 ఎకర్స్. ఇట్లా కొన్ని వందల కేసులు ఉన్నాయి. ఇట్లా ఈ ఫేక్ ఆధార్ కార్డుల ముఠ ఈ సూరారము, పటాన్చెరు, అమీన్పూర్ ఏరియాలో ఉంటుంది. నువ్వు ఏమన్నా ఇప్పుడు మీరు ఇంక అంతేందుకు సేల్ డీడ్లు కూడా తయారు చేస్తారు ఈ బ్యాచ్ అంతా. ఇక ఒకరి పేరు మీద మార్చినట్టు ఇట్లా. ఎవరిగా మాజీ ప్రజాప్రతినిధి ఆందోళన అంటే ఎవరుంటారు మరి? ఇక్కడ మాజీ ఎమ్మెల్యేనా ఎవరు మరి?